హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఈ తరం ఉన్నటువంటి కొంతమందికి తెలియనటువంటి నందమూరి తారక రామారావు గారు కేవలం పేరుతో మాత్రమే కొంతమందికి తెలిసి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలామంది అభిమానులు ఆయనకు ఉన్నారు. చాలామంది కూడా నందమూరి తారక రామారావు గారు తెలుసు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన ముఖ్య నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు అందరికీ రాష్ట్రంలో సుపరిచితమే. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎంతో అట్టహాసంగా కడపలో మహానాడు నిర్వహిస్తూ ఉంది. ఈ మహానాడులో సడన్గా నందమూరి తారక రామారావు గారు ఎంట్రీ ఇచ్చారు. ఆయన మాట్లాడారు. ఆయన ఉపన్యాసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, అలాగే తెలుగు తమ్ముళ్ళకి, పసుపు సైన్యానికి ఇచ్చారు ఆయన ఉపన్యాసాన్ని. అయ్యో, నందమూరి తారక రామారావు గారు స్వర్గస్థులై చాలా రోజులైంది కదా, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు, ఎలా అయినా ఉపన్యాసం ఇచ్చారు అని చాలామందికి డౌట్ రావచ్చు. నిజమే, నేను చెప్పింది నిజమే. ఏఐ టెక్నాలజీతో నందమూరి తారక రామారావు గారు ఉపన్యాసం ఇచ్చారు కడపలో ఆయన ఉపన్యాసిస్తూ తెలుగు జాతి గడ్డ మీద తెలుగుది వారి గర్వంగా వారి పేరును నిలబెట్టుకునేలాగా నేను పనిచేశాను, తెలుగుదేశం పార్టీని నిర్వహించాను అంటూ చెప్పుకుంటూనే హైదరాబాద్ను కలిపి ఉండే ట్యాంక్ బండ్ను తయారు చేసింది నేనైతే, హైదరాబాద్కు హైటెక్ సిటీని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఇంత గొప్ప వ్యక్తి అంటూ చెప్తూ, అలాగే యువశక్తి పేరుతో నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. తెలుగు తమ్ముళ్ళు ఒక మహానేతగా నారా లోకేష్ గారు ఎదగడం ఖాయం, నా వారసునిగా నారా లోకేష్ మాత్రమే అంటూ చాలాసార్లు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉచ్చరించారు. ఇక్కడ చాలామందికి డౌట్ వస్తున్నది ఏంటంటే, ఏఐ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు కావాలని చెప్పిస్తున్నారా? రాబోయే రోజుల్లో ఏదైనా ఇలాంటి సమస్య వస్తే అక్కడ మహానాడులో రామారావు గారే చెప్పాడు మా వారసుడు ఆయన అని చెప్పడానికి ఇటువంటి ఏఐ ద్వారా ఉపన్యాసం ఇప్పించారని చెప్పేసి చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా మహానాడులో తన వారసుడిని ఎవరు అనేది క్లియర్ కట్గా చెప్పినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వారసుడు నారా లోకేష్ గారని క్లియర్ కట్గా చెప్పారు. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.